ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే లలితా సహస్రనామం రానివారు ఒక మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం చదివినట్లయితే లలితా సహస్రనామం చదివిన ఫలితాన్ని ఇవ్వదు, కానీ అటువంటి గొప్పది లలితా సహస్రనామం కంటే గొప్ప నామం ఆ నామం ఏంటో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయిన హర్షిత్ వాళ్ళ ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకున్నాడండి. ఆ అబ్బాయి వీడియో పెట్టాడు. ఆ వీడియోని ఈ వీడియోలో చూస్తూ మీరు నేను చెప్పేది శ్రద్ధగా వింటారని నేను కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకొని సిద్ధం చేసుకున్నారంటండి. చేసుకుని అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా చదువుతూ చేశారు. అయితే ఈ లలితా సహస్రనామం చదవటం రానివారు, లేదంటే చదవగలిగిన కొంతమంది ఏంటంటే తప్పులు పోతూ ఉంటాయి. అలా అసలు లలితా సహస్రనామం చదివేటప్పుడు ఎటువంటి తప్పు రాకూడదు. చిన్న తప్పు కూడా రాకుండా చదివితే అది మంచిది, అలాగే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైనా సరే లలితా సహస్రనామం చదివే వాళ్ళు క్లియర్గా అక్కడ ఉన్న పదం ప్రకారం పలుకుతే ఆ యొక్క లలితా సహస్రనామం యొక్క ఫలితం మనకు అందుతుంది. అంతేగాని రాకుండా కొంచెం నత్తులుగా చదవటం కానీ అలా అంటే తప్పులేదు. అంటే ఎలా అంటే కా బదులు కి అన్నట్లుగా అంటాం, కానీ అలాంటి పదాలు కనుక మనం పలకపోతే అర్థమే మారిపోతుంది. అటువంటి లలితా సహస్రనామం చాలా పవర్ఫుల్. అలాంటి లలితా సహస్రనామం ఇప్పుడు చదవటం రాలేదనుకోండి, ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఫోన్లో పెట్టేసుకుని చక్కగా లలితా సహస్రనామం వింటే చాలు. ఒక నెల రోజుల పాటు లేదా ఒక 21 రోజుల పాటు శ్రద్ధగా ప్రతిరోజు ఉదయం, ఇంకా మైండ్ ఏం దృష్టిలో ఉండకూడదు. ఇప్పుడు బయట సమాజం గురించి బయట ఆలోచనలు కానీ సౌండ్లు కానీ ఏం అవసరంలా, అది చక్కగా స్పీకర్లో పెట్టేసుకుని బాగా బుక్ తీసుకోండి. లలితా సహస్రనామం ప్రతి లైన్ చదువుతారు, లేదంటే ఫోన్లోనే వస్తుంది. ఒక్కొక్క నామం ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటారు. అలా తప్పులు పోకుండా కూడా నేర్చుకోవచ్చు. అలా కూడా లలితా సహస్రనామం చదివేటప్పుడు అక్కడ చదువుతూ ఉంటుంది ఫోన్లో. అది ఉచ్చారణ ఎలా పలకాలి అని బ్రాహ్మిన్స్ చాలామంది పెడుతూ ఉంటారు. ఉచ్చారణ ఎలా పలకాలి అనేది దాంట్లో చూసి మీరు ఇక్కడ ఉచ్చారణతో చేసినట్లయితే చాలా ఫలితాన్ని ఇస్తుంది. ఈ విధంగా లలితా సహస్రనామం చేయొచ్చు. అది కూడా రాదండి అనుకున్న వారికి చక్కగా రోజు శ్రీమాత్రే నమః అని రోజు ఏ పని చేసుకున్నా, లేదంటే పూజలో కూర్చున్నా, ఎటువంటి సమయంలో అయినా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా లలితా సహస్రనామం చదివిన ఫలితాన్ని ఇస్తుంది. మరి రానప్పుడు మనం చేసేది ఇదేనండి. అమ్మవారు ఇదే చదవండి, ఇది చదివితేనే మీకు మోక్షం వస్తుంది, ఇది చదివితేనే మీకు లాభం కలుగుతుందని ఏనాడు చెప్పలేదు స్వామి అమ్మవారు. మీరు భక్తిగా శ్రీమాత్రే నమః అంటూ, లేదా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ ఒక 10 సార్లు, లేదంటే ఏ పని చేసుకున్న శ్రీమాత్రే నమః అంటూ చేసుకున్నట్లయితే లలితా సహస్రనామం చదివినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ లలితా సహస్రనామంలో శ్రీమాత్రే నమః అనే మంత్రం చాలా విశేషము. చాలామంది కూడా అప్పుడు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా జపిస్తూ ఉన్నారు ఈ కాలంలో. వారు ఎవరైతే ఈ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నారో వారందరికీ కూడా శుభం కలుగుతుందని తెలుస్తుంది. అలాగే మనం కూడా మంత్రాన్ని మీరు జపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుండి కూడా మంత్రాలు వస్తాయండి, తప్పకుండా వినవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. చివరి వరకు కూడా మంత్రాలు వస్తాయి, విని ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయై బహుపరాక్ శ్రీమాతా మహారాజ్ఞి శ్రీచక్రేంద్రాజ్యవర్తిన్యై బహుపరాక్ శ్రీమాతా కాంచీపురపట్టణ విహారిణ్యై బహుపరాక్ శ్రీ కామకోటి మహాపద్మ సంశ్వర్యై బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్. అథ చతుర్వేద పారాయణ ప్రియా శ్రీ చతుర్వేద ప్రథమతః
ऋग्वेदपारकप्रियः ऋग्वेदपवधारयाम् ॐ ओमाश्चरुषणी धृतो विश्वे देवाः आगाता दाश्वांसो दाशुश्रुतं विश्वे देवा अप्तरस्तुतभागं तदूर्णायः उश्रा इवस्वसाराणि विश्वे देवानोऽप्तरस्तुतभागं तदूर्णायः ॐ विश्वे देवानोऽद्य विश्वे देवानो अद्या समतिर्वसुमानः ॐ सोदयित्री सुनृतानां ओमाश्चरुषणी धृतो विश्वे देवाः आगाता धाश्वांसो धाशुश्रुतम् ॐ पावकानः सरस्वती विवाजेभिर्वाजनीवती यज्ञं वष्टुधिया वासुः चोदयित्री सुनृतानां चेतन्ती सवतीनां यज्ञं दाधे सरस्वती ओं माता महाराज्ञी महालक्ष्मी महाकाली महासरस्वत्यात्मिका श्री ललिता भातृविन्दर्ये नमः ऋग्वेदपारायणं समर्पयामि ओं यजुर्वेदपारायणं करिष्ये ओं विषयत्वोर्जयत्वा भाजवस्थो भाजवस्थदेवोवस्थिता श्रेष्ठभाय क्रमणे आप्यायद्वज्ञादेवपाकमुच्यश्री अजस्पति प्रजापतिरणविवायक्षमावस्थिनी समाभिषकमुसोरत्रस्य हेतप्रभोरत्रवास्मिन् गोपदोस्यादभक्तिर्यमानस्य विशुवन्पायि यजुर्वेदपारायणानन्तरं सामवेदमवधारय ॐ अथ सामवेदम् अज्ञायाहिविदये घृणनोऽब्जदादये निहोताः सत्स्यवर्हिषि एतत्सामकायं दास्ते अहमन्नमहमन्नमहमन्नम् अहमस्मि प्रथमचारुतास्य पूर्वं देवेभ्यो अमृतस्य नाभायि यो मा ददाति देवमावाह अहमन्नमन्नभदन्तवात्मि अहं विश्वभवनमभ्यभवां स्वर्णज्योतिः हें वेद सामवेदपारायणं समर्पयामि सामवेदपारायणानन्तरं अथर्ववेदपारायणमवधारय ओं ब्रह्मादेवानामतवीष्कवीनां विषद्विष्प्राणां हिजो मृगाणां स्योनो रुद्राणागस्वतिर्वदानागं सोमपवित्र स्योनो रुद्राणागस्वतिर्वदानागं सोमपवित्रवत्येद्रेभन्न ओं शन्नो देवीरभिष्ठया आपो भवन्तु वेदे शन्योर्भिस्त्रवन्तु नः चतुर्वेदपारायणानन्तरम् उपनिषत्पारायणमवधारय ओच्यक्रे व्याहरेतनमगिरपश्चात् नारायणायत्यपरिष्टात् ओमित्येकाक्षरं नवैदत्वे अक्षरे नारायणाय पञ्चाक्षराणि यतत्वे नारायणस्याष्टाक्षरं पदमत्येति अलपभ्रं सर्वपायिनति विन्दते प्राजापत्यं राजस्त्वशं गोपत्यं ततोमृतत्वमष्टकृति एं वेदाच्यपरिषदु सहना भवतु सहनो भक्तो सह वीर्यं ग्रवावहे तेजस्वर्णभग्निमन्वारभामहे आदित्यान् विष्णुगुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिम् ओं ब्रह्माणं च बृहस्पतिं छत्रं समर्पयाम्यो नमः माता महाराज्ञी महालक्ष्मी महाकाली महासरस्वत्यात्मकायै नमश्च छत्रं समर्पयाम्यो नमः श्यामलेर्बीजजातः परमात्मा मरुतः परमात्मा ललिता परमेश्वर्यै नमः छत्रं समर्पयामि छामरं वीरयाम्यो नमः मरुतः परमात्मा परमागति परब्रह्म परमयोगे समुद्धरजायता ध्वजछत्रं समर्पयामि ध्वजदण्डं समर्पयामि ॐ महादेव्यै च ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् दुर्गायै नमः ॐ नमस्त्रिपुरसुन्दर्यै नमः खड्गं समर्पयामि त्रिशूलां समर्पयामि राजदण्डं राजाजवैश्रवणाय महाराजाय नमः माता भातृभृन्दरे महाश्रीचक्रेन्द्रदृष्टयायै ललिता परमेश्वर्यै नमः माता भातृभृन्दयै नमः राजदण्डं समर्पयाम्यो नमः ॐ राजचिह्नं समर्पयाम्यो नमः राजचिह्नं समर्पयाम्यो नमः ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् ललिता परमेश्वर्यै नमः राजोपचारान् समर्पयाम्यो नमः सर्वोपचारान् समर्पयामि प्राकारमध्यग बंड सैन्य वजोजुक्त शक्ति विक्रम हर्षित नित्य पराक्रमाटोप निरीक्षण समुत्सक बंड पुत्र वजोजुक्त बाला विक्रम नंदित मंत्रिण्यंबा विरचित विशंग वदतोषित विशुक्र प्राणहरण वाराही वीर नंदित कामेश्वर मुखालोक कल्पित श्री गणेश्वर
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి ఖర అంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధా కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగణ కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్య భక్తివశ్యా భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి సర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర నీరాగారాగమధన నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిర్లోభాలోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిభేదాభేదనాశిని నిన్నాసా మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడప్రియ మహారూప మహాపూజ మహాపాతక నాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్టుపచారాఢ్య చతుష్టష్టి కళామయి మహాచతుష్టష్టి కోటి యోగిని గణసేవిత మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగ చారు రూపా చారు హాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యాన ధాతృ జయ రూప ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి